అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము గుడిమల్లం అండి పరశురామేశ్వర ఆలయానికి అయితే వచ్చినాము. ఆ విశేషాలు ఏంటి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందామండి, చూసేద్దామండి. మరి ఈ గుడిమల్లం ఆలయం తిరుపతి నుంచి సుమారుగా అయితే ఒక 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. చాలా ప్రశాంతమైన వాతావరణం మధ్యలో అయితే ఉంటుందండి ఈ గుడిమల్లం ఆలయం అయితేనా. ఇప్పుడు మనం ఆ ఆలయానికి అయితే వెళ్తున్నామండి. ఆ ఆలయం ఏంటి, ఆ విశేషాలు ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రపంచంలోనే మొట్టమొదట 2వ శతాబ్దం లేదా 3వ శతాబ్దంలో స్థాపించిన గుడి అండి ఈ గుడిమల్లం గుడి. అయితే మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అయితే ఆ గుడివేనండి. ఇది ఎంట్రన్స్లో భాగంగానేనండి ఈ గుడి అనేది. ఇక్కడ మేము వెళ్ళంగానే ఆవు అనేది మాకైతే కనిపించిందండి. చాలా అదైతే మనకు శుభ శకునం అండి. అక్కడైతేనా ఇక్కడ మనకు ప్రతిష్ఠించిన లింగము ఏ సంవత్సరంలో నిర్మించారో కూడా తెలియదండి. ఇప్పటికి కూడా అది చాలా మిస్టరీగానే ఉందండి. ఇది ఎప్పుడు నిర్మించారు అని చెప్పేసి. ఈ శివాలయం శాతవాహనంల కాలంలో అయితే కట్టింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇక్కడ లింగం ఉంటుంది కదా, శివుని రూపంలో కాకుండా మానవ రూపంలో ఉండే వేటగాని రూపంలో ఉంటుందండి. అలాగానే ఇది పురుషాంగం రూపాన్ని అయితే పోలి ఉంటుందండి. ఇలాంటి శివలింగాన్ని అయితే మనం ఎప్పుడైతే ఎక్కడైతే చూసింటామో ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం అండి ఇది. గుడికి సంబంధించిన చరిత్ర, ఏ గుడికి ముఖద్వారం అనేది ముందర ఉంటుంది కానీ దీనికైతే వెనక వైపున ఉంటుందండి. ఇది వచ్చేసి అక్కడైతే చెట్టుకైతే అన్ని కట్టి ఉన్నారండి. ఇది వచ్చేసి గుడి ప్రాంగణం అండి. ఇదంతా కూడా మనకు ఇప్పుడు చూపిస్తున్నదంతా కూడా గుడి ప్రాంగణం అండి. ఇదంతా కూడా దీనికి ముఖద్వారం అనేది ముందర లేదండి. దీనికైతేనా మనం వెనకాలైతే మనము వెళ్ళాల్సి వస్తుందండి. ఇదంతా అయితేనా అదేనండి. ఇదంతా కూడా మనకైతేనా ఇక్కడ శిలాఫలకం అయితే ఇక్కడైతేనా రాసిందండి. ఆ శిలాఫలకాల ద్వారా కూడా మనకు అక్కడ హిస్టరీ ఏంటి అని చెప్పేసి మనకైతే తెలుస్తుందండి. మనం ఎంట్రన్స్లో వెళ్ళంగానే ఆ శిలాఫలకం అనేది మనకు అక్కడైతే మనకి కనిపిస్తుందండి. అక్కడైతేనా మనకు ఈ శిలాఫలకం అనేది మనకు అక్కడైతేనా ఆ శిలాఫలకం నుంచి అట్లనే మనము లెఫ్ట్ సైడు వెళ్ళినాము అంటే అదంతా గుడి ప్రాంగణమేనండి. ఇక్కడ మనకేమంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అయితే వస్తుందండి. ఫస్ట్లోనే మనకైతేనా అదంతా చుట్టుకొని అయితే మనం వెళ్ళవలసి ఉంటుందండి. మనం అక్కడైతేనా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే వస్తుంది. అలాగానే ఆనందవల్లి అమ్మవారు ఉంటారండి. అక్కడైతే ఆనందవల్లి అమ్మవారు కూడా అనండి. అక్కడైతేనా మనకి ఇదంతా గుడి లోపలనండి. ఇవంతా కూడా ఇది ఏమంటే ఇందులో ఒకటేమంటే మనకి ఎక్కడో ఉండే మధ్యప్రదేశ్లో ఉండే ఉజ్జయినిలో త్రవ్వకాలు జరిగినప్పుడు ఈ నాణాల మీద ఉండే ఈ గుడికి సంబంధించిన లింగం ఉండడంతో ఎంతో ఆశ్చర్యానికి కూడా గురయ్యారండి. ఇది వచ్చేసి ఆనందవల్లి అమ్మవారి గుడి అండి. ఇక్కడైతేనా ఇదైతేనా మనకైతే ఇక్కడ అలాగనే మనకు సూర్య భగవానుడి గుడి కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తుందండి. ఇక్కడే మనకు కూడా సూర్య భగవాన్ గుడి అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుందండి. ఎక్కడ ఉజ్జయిని అక్కడైతే తవ్వకాలలో బయటపడినప్పుడు ఈ లింగం ఆ నాణాల పైన ఉందంటండి. అక్కడైతే ఎంతో ఆశ్చర్యానికి అయితే గురయ్యారంట. అక్కడైతేనా చూడండి ఆనంది వల్లి అమ్మవారి దేవాలయం అండి. అదైతేనా మనకైతేనా మనం అలానే వెళ్ళినాము అంటే అక్కడండి ధ్వజస్తంభం అయితే వస్తుందండి. అక్కడైతేనే మనకు ధ్వజస్తంభం దగ్గర అందరూ అయితే పూజలు చేస్తున్నారండి. అక్కడైతేనే మనకు ధ్వజస్తంభం అయితే మనకు బాగా కనిపిస్తుంది చూడండి. అక్కడ నంది ధ్వజస్తంభం అయితే కనిపిస్తుందండి. అక్కడ మనకి కిటికీ అనేది కూడా ఉందండి. ఇక్కడ బావి ఉంది చూడండి. అక్కడ బావి కూడా అనేది మనకైతే అక్కడైతే కనిపిస్తుందండి. కిటికీలో నుంచి చూస్తే స్వామివారిని కూడా మనమైతే కొంచెం అయితే కనిపిస్తుందండి. అక్కడైతేనా అక్కడ కిటికీలో నుంచి చూస్తే కొంచెం మనకు కనిపిస్తుందండి. అది కూడా ద్వారం అయితే కాదండి. ఇదంతా మనకి ఈ పరిసర ప్రాంతాలనే ఒక బావి కూడా ఉందండి మనకైతేనా. అది 13-14వ శతాబ్దంలో యాదవరాయలు అయితే కట్టించారు. స్వామివారి అభిషేకానికి నీటిని అయితే వాడేవారట. ఇది లోపలండి. నాకు వీలైనంత వరకు అయితే నేను షూట్ చేశానండి. ఇది లోపల భాగం అండి. అదంతా కూడా మనకైతేనా ఇక్కడ లోపలండి ఇదంతా. ఇది వచ్చేసి మనకు ఈ గుడిలో అయితే మనకైతేనా లింగం అనేదండి భూ ఉపరితలం కంటే కింద అయితే ఉంటుంది కాబట్టి దీన్ని గుడి పల్లంగా పిలిచేవారంటండి. దాని తర్వాత వచ్చేసి గుడి మల్లంగా పిలుస్తున్నారు. ఈ గుడి మల్లంలో ఉండే విగ్రహం వచ్చేసి 5 అడుగుల పొడవు 1 అడుగు వెడల్పు ఉంటుందండి.
ఈ లింగం వచ్చేసి పురుషాంగాన్ని అయితే పోలి ఉంటుందండి. ఈ లింగం అయితే ఒక చేతిలో గొర్రెపోతుని పట్టుకొని ఇంకొక చేతిలో అయితే చిన్న గిన్నె పట్టుకొని భుజానికి గండ్ర గొడ్డలు వేసుకొని యక్షుని మీదకు నిలబడి ఉంటుందండి. ఇది చూడ్డానికైతే మనకు పురుషాంగాన్ని అయితే పోలి ఉంటుందండి. ఇదే లింగం మనకు చంద్రగిరి కోటలో మనము చూడ్డానికి వెళ్ళినామంటే అక్కడ కూడా మనకు ఒక సెకండ్ ఫ్లోర్లో కానీ థర్డ్ ఫ్లోర్లో కానీ మనం చూడవచ్చునండి. అది ఇంకా నీట్గా అయితే మనకు కనిపిస్తుందండి. ఇదైతే నేనైతే లోపలైతే గర్భగుడిలో అయితే నేను షూట్ అయితే చేయలేదండి. అక్కడ మనకైతే పర్మిషన్స్ అయితే ఉండవు. అక్కడి వరకు అయితే నేను షూట్ చేయగలిగినానండి. ఇదంతా కూడా నేనైతేనా ఇది వచ్చేసి మనకు గుడి వెనకాల వైపు అండి, అంటే గర్భగుడిలోనే వెనకాల వైపు అండి. ఇదంతా కూడా ప్రదక్షిణ చేసినప్పుడు ఇక్కడైతే నేను షూట్ చేయడం అయితే జరిగిందండి. చాలా చక్కగా ఉందండి. ఎన్నో సంవత్సరాలు ఇది 2వ శతాబ్దంలో లేదా 3వ శతాబ్దంలో నిర్మించినట్లయితే మనకు తెలుస్తుంది. అది కూడా ఒక మిస్టరీగానే మనకు మారిపోయిందండి. ఇది పురుషాంగాన్ని అయితే పోలి ఉంటుందండి ఈ గుడి అయితేనా మనకైతేనా. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు మనకు గర్భగుడి లోపల అయితే చుట్టూ అయితే ప్రదక్షిణ చేసాము. ఆ చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అయితే నేను అక్కడైతే షూట్ చేశానండి నేనైతేనా. చూడండి ఎంత బాగుందో చూడండి. లోపల కూడా మనకు ఎన్నో శతాబ్దాల నాటి గుడి అండి అయితేనా. ఇదైతేనా మనకైతే ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం అండి ఇదైతేనా మనకైతేనా. మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శించండి తిరుపతికి వచ్చినప్పుడు అయితే. ఆ తిరుపతి నుంచి అయితే చాలా దగ్గర అండి. మనం గుడిమల్ల మనం కొట్టామంటే మనకు రూట్ మ్యాప్ కూడా మనకు అవైలబిలిటీలో ఉందండి. మన గూగుల్లో కొట్టినామంటే రూట్ మ్యాప్స్లో కూడా తప్పకుండా వెళ్ళి అయితే మీరు కూడా చూడండి ఈ గుడిని అయితేనా. చూడండి ఎంత బాగా చక్కగా ఉంది కదండి. అసలు లోపల కూడా మనకైతేనా చాలా చక్కగా అయితే మనకైతే ఉందండి ఇదైతేనా. చూడండి ఇక్కడ ఇంకొకటి ఏమంటే కథ అయితే ప్రచారంలో ఉంది. ఒకే లింగంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఒకే లింగంలో ఉన్నారు అని చెప్పేసి ఇది కూడా చూడండి. లోపలే గర్భగుడిలోనే ఇక్కడ మళ్ళీ ఒక కిటికీ మాదిరి ఉంటుందండి. అక్కడ నుంచి సూర్యకిరణాలు పడి లోపలైతే స్వామివారి పాదాలపైకి పడతాయి అని చెప్పేసి కూడా ఒక కథ అయితే ప్రచారంలో ఉందండి మనకు కూడా. అది ఇదంతా గుడి బయట అండి ఇదంతా కూడా మనకైతేనా. చుట్టుపక్కల అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా వెళ్ళి దర్శించండి. ఇదంతా కూడా గుడి ప్రాంగణం అండి ఇదంతా కూడా మనకు. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా పచ్చగా ధనం అయితే ఉంటుందండి. చూడండి అది గాలి గోపురం చూడండి. ఎంత పురాతనమైన గాలి గోపురం అండి అది అసలు. ఇదంతా కూడానండి గాలి గోపురం అండి ఇదంతా కూడా. తప్పకుండా మనం దర్శించవలసిన శివాలయం అండి ఇదైతేనా. మన గుడిమల్లము అయితేనా. అక్కడ కూడా శాసనాలు అయితే రాసి పెట్టిండారండి అక్కడంతా కూడా మనకు. ఇది చూడండి లోపల ఇవంతా పచ్చిక అయితే చాలా బాగుంటుందండి అసలు. అవి ఆవైతే ఎప్పుడు అక్కడే ఉండిందండి. మనం వెళ్ళేటప్పుడు ఉండింది, వచ్చేటప్పుడు కూడా ఉండిందండి ఆవైతేనా. గుడి పరిసరాలండి ఇవన్నీ కూడా. చుట్టుపక్కల అయితే నేనైతే షూట్ చేశానండి ఇదంతా కూడా. చుట్టుపక్కల కూడా అండి అక్కడైతే వాళ్ళకైతే ఏమీ లేని వాళ్ళండి గుడి బయట అయితే ఉన్నారండి. వాళ్ళకి నాకు తోచినంత సహాయం అయితే నేను చేశానండి అక్కడ వాళ్ళకైతేనా నేనైతేనా. అక్కడంతా గుడి బయట అండి ఇదంతా కూడా మనకైతేనా. మనకు అక్కడే టెంకాయలు మనం పూలు అన్నీ కూడా అక్కడే దొరుకుతాయండి. అవంతా కూడా మనం అక్కడ తీసుకొని వెళ్ళి స్వామివారికి అయితే కొట్టుకోవచ్చునండి. ధ్వజస్తంభం దగ్గర కొట్టాలి, లోపలైతే కొట్టకూడదండి టెంకాయలు అయితేనా. అదీనండి. చూసాం కదండి గుడిని. పరశురామేశ్వర స్వామి ఆలయం అండి. ఒకే లింగంలో మనకి ఈశ్వరుడు మహేశ్వరుడు అలాగానే బ్రహ్మ విష్ణు ఒకే రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారండి. ఆ విశేషాలంటే ఇప్పుడు చూసాం కదంటే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.